మనుషులు నీతో ఉండాలంటే చాలా మంది అంటూ ఉంటారు, అన్న నాకు అప్పులు ఎక్కువైపోయినాయన్నా, నాకు బాధ ఎక్కువైపోయిందన్నా. నీ దగ్గర డబ్బులు లేకపోతే నీ చుట్టూన మనుషుల గుణాలన్నీ బయటపడతాయి. నువ్వు అప్పుల పాలై రోడ్డు మీద పడ్డప్పుడు నీ చుట్టూన మనుషుల సంగతి అర్థమైపోతుంది. నీ దగ్గర డబ్బులు ఉండవు, చూసినావా, ఫోన్ చేసి అడిగినప్పుడు నీ విలువ తెలిసిపోతుంది. అప్పటి వరకు మనం ఏంటంటే నా మనుషులు, నా దోస్తులు, నా ఫ్రెండ్స్, నా బంధువులు అనుకుంటుంటాం. మనం వీళ్ళే నాకు దైవం అనుకుంటుంటారు, వీళ్ళు లేకపోతే నేను లేను అనుకుంటావు. ఎప్పుడైతే నీ అకౌంట్ ఖాళీ అవుతుందో, కావాలని దేవుడు ఖాళీ చేస్తాడు నీ అకౌంట్. కొన్ని రోజులు నీ దగ్గర డబ్బులు లేకుండా వేస్తాడు దేవుడు. కొన్ని రోజులు నేను ఆకలి మంటతో దేవుడు ఉంచుతాడు. కొన్ని రోజులు నీ పరిస్థితులను చీకట్లోకి తీసుకెళ్తాడు. ఎందుకంటే నువ్వు నమ్మకంగా డిపెండ్ అయిన వ్యక్తులు ఎలాంటి వారో అనేది నీకు తెలుస్తుంది. ప్రియులారా, యోసేపు కూడా అనుకున్నాడు, నాకు చాలా అన్నలు ఉన్నారు, నాకేంది బాధ అనుకున్నాడు. కానీ ఒక టైం వచ్చినప్పుడు ఆయన నీతిని, అతనిలో ఉన్న నిజాయితీని ఓర్వలేకపోతున్నారు. ఈరోజు నీకు కూడా అలాంటి